సౌందర్య ఏంటి? ఏంటా నువ్వు అసలు ఆడదానివేనా? చిన్నపిల్ల మీద చేయి చేసుకుంటావా? గొడ్డును బాదినట్టు బాత్తావా? ఛీ, నువ్వేం చేసినా అడిగేవాడు లేరనుకుంటున్నావా? ఉంటే ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఇదిగో ఈ అహంకారంతోనే కట్టుకున్న వాణ్ణి దేశాలు పట్టుకుపోయేలా చేశావు. ప్రేమ, జాలి, కరుణ, మానవత్వం మచ్చుకైనా నీలో లేనందుకే పిల్లల్ని కనే యోగ్యత లేనిదాల్లాగా ఇలా మిగిలిపోయావు. అత్తయ్య! అత్తయ్య, అత్తామామల మీద గౌరవం లేదు, ఆడపడుచు మీద అభిమానం లేదు, కట్టుకున్న వాడి మీద మమకారం అసలే లేదు. చివరికి నీ మెళ్ళో ఉన్న తాళిబొట్టు మీద కూడా నీకు... ఆపండి. అవును, నాకేమీ లేవు. నంగిగా మాట్లాడ్డం, నయగారాలు పోవడం, నాలిముచ్చు వేషాలు వెయ్యడం, కట్టుకున్నవాడి కళ్ళు కప్పి రంకుని సాగించడం, ఇలాంటి గొప్ప లక్షణాలేవి నాలో లేవు. అలాంటి అష్టదరిద్రాలన్నీ మీ పెద్ద కోడల్లోనే ఉన్నాయి. సౌందర్య! ఏ కాదా? కాదు, ముమ్మాటికి కాదు. నా పెద్ద కోడలు దేవత. అబ్బో, దేవత! మరి ఆ దేవత ఇంట్లో ఉన్న దేవుని వదిలిపెట్టి ఇంకే దేవుడితో ఊరేగుతూ వెళ్ళిందట. సౌందర్య, నోటికొచ్చినట్లు మాట్లాడకు. నేను మాట్లాడటం కాదు, ఏదోక రోజు మీ దేవత ఇంకో దేవుడితో కలిసి డైరెక్ట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. వీడే నా కొత్త మొగుడు అంటూ. అప్పుడు దాన్ని వెనకేసుకొచ్చిన మీ అందరి నోళ్ళు టక్కున మూత పడతాయి. చూస్తూ ఉండండి. నానమ్మ, అమ్మ నిజంగానే తప్పమ్మా. మీ అమ్మ అలాంటి తప్పు పని ఎప్పుడూ చేయదు. తన కంఠంలో ప్రాణం పోయినా సరే చేయనే చేయదు. నాకు తెలుసు. మా అమ్మ ఎప్పుడు తప్పే చేయదు, అస్సలు చేయదు. ఎందుకంటే మా అమ్మ దేవత. తల్లి, చెప్పు రామ్. ఇందాకటి నుంచి అడుగుతున్నాను, ఎందుకలా దిగులుగా, మూడీగా, ఏదో సర్వస్వాన్ని కోల్పోయిన వాళ్ళలాగా ఉన్నావు? నిజంగా నేను నీ ఫ్రెండ్ అనుకుంటే అసలు ఏం జరిగిందో చెప్పు. నా భార్య ఆచూకీ తెలిసింది. వాట్? నిజంగానా? మరి ఇంత మంచి సంగతి తెలిస్తే సంతోషంతో ఉప్పొంగిపోకుండా ఇలా డల్గా ఉన్నావేంటి? ఎక్కడుంది నీ భార్య? అయినా ఎక్కడుంటే ఏంటి? తెచ్చుకో, వెంటనే వెళ్ళి నీ భార్యను తెచ్చుకో. తెచ్చుకోవాలని అనుకున్నాను. నా భార్య మళ్ళీ నాకు కనిపిస్తే నేల మీద నడుస్తూ కాదు, ఆకాశంలో ఆశల రెక్కల్ని కట్టుకుని ఎగురుకుంటూ వెళ్ళి మరీ తెచ్చుకోవాలనుకున్నాను. కానీ లేదు, నాకు అవకాశమే లేదు. లేదా? ఏ? ఎందుకని? ఎందుకంటే తను మరో పెళ్లి చేసుకోబోతోంది. రామ్, ఈ నిజం తెలిసిన క్షణంలో నేను కూడా నీలాగే షాక్ అయ్యాను. నీకన్నా 100 రెట్లు షాక్ అయ్యాను. నేను చేసిన తప్పుకి నా భార్య నన్ను శిక్షిస్తుంది అనుకున్నాను, కానీ శాశ్వతంగా నా గుండెల మీద చితిమంటల్ని రగిలించే ఇంత పెద్ద శిక్ష విధిస్తుందని మాత్రం నా కల్లో కూడా అనుకోలేదు, ఊహించలేదు కూడా. రామ్, ఈ సంగతి నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే తెలిసింది. నా భార్య నన్ను ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది, నా మీద ఆగ్రహంతో మండిపడుతుంది అనుకున్నాను, కానీ నన్ను శాశ్వతంగా మర్చిపోవడానికి తన మనసులో ఉన్న నా జ్ఞాపకాలన్నింటినీ సమూలంగా తుడిచిపెట్టేసి మరో మగాణ్ణి తన జీవితంలోకి ఆహ్వానిస్తుందని ఏనాడు అనుకోలేదు. నేను దుర్మార్గుణ్ణై
తన మెళ్ళో తాళిని తెంచేసినందుకు బదులుగా తనంతట తానే మరో మగాడితో తాళిని కూడా కట్టించుకోవడానికి సిద్ధపడింది అని తెలిసాక ఇంక నాకేం మిగిలింది? లేదు, ఏమీ మిగలలేదు. రామ్, ఇది అన్యాయం. నీ మీద ద్వేషంతో నీ భార్య మరో పెళ్లికి సిద్ధపడితే అంతకన్నా పాపం మరొకటి ఉండదు. పాపం చేసింది నేను, ఫలితాన్ని అనుభవించాల్సింది కూడా నేనే. తప్పదు. మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు. తెలిస్తే తట్టుకోలేరు, భరించలేరు, కుప్పకూలిపోతారు. ఏనాటికైనా మళ్ళీ తమ పెద్ద కోడలు తిరిగి వస్తుంది అని కంపెడు ఆశతో ఉన్నవాళ్ళు ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటే అదే క్షణంలో గుండెకి చచ్చిపోతారు. రామ్, అందుకే నిప్పు లాంటి ఈ నిజం నా గుండెల్ని కాల్చేస్తున్నా వాళ్ళతో చెప్పలేదు. అలా జరగడానికి వీల్లేదు. రామ్, నీ భార్యతో నేను మాట్లాడతాను. నువ్వు పూర్తిగా మారిపోయావని, మనసున్న మనిషిగా మారిపోయావని, నువ్వు ఆనాటి రాము కాదని నేను చెప్తాను. అగ్ని ప్రవేశం చేయించి నమ్మిస్తావా? రామ్, ఆనాటి రాముడు అగ్ని పునీత సీత నమ్మాడు. కానీ నా భార్య నా మీద అణువణువున అసహ్యంతో ద్వేషంతో రగిలిపోతూ నేను అగ్ని ప్రవేశం చేసిన నమ్మదు. అది ఓ నాటకం అనుకుంటుంది, మండిపడుతుంది. ఆ మంటల్లోనే కాలిపోయి నేను పిడికెడు భస్మమైపోయి మిగిలినా అప్పుడు కూడా ఆ బూడిద రేణువుల్లోంచి ఇంకా నేను తనని అనుమానిస్తున్నానేమో అనే అనుకుంటుంది. కాదు, నమ్ముతుంది. ఇంతకీ ఎవరతను? ఎవరైతేనేం తప్పకుండా నాకంటే మంచివాడు, యోగ్యుడు అయి ఉంటాడు. మనసున్నవాడు, ప్రేమను పంచి ఇవ్వగలవాడు అయి ఉంటాడు. అందుకే నా భార్య తన ముందు తల వంచి తాళిని కట్టించుకోవడానికి సిద్ధపడుతోంది. కానీ భార్య బతికుండగా మగాడు మరో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా అది నేరం అవుతుంది. భర్త బతికుండగా ఆడది అదే పనిచేసినా అదే చట్టం ఆమెకి వర్తిస్తుంది. కళ్యాణ్, చట్టాలు మనుషుల్ని కలపగలవేమో కానీ కలిసి కాపురాలు చేయించలేవు. విరిగిపోయిన ఆడదాని మనసుని మళ్ళీ అతికించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. వదిలే. తప్పు చేసిన వాడు శిక్షను అనుభవించాలి. నేను ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మరో పెళ్లి చేసుకున్నాక అయినా నా భార్య సుఖంగా ఉంటే, తను కోరుకున్న మనిషితో ఆనందంగా జీవిస్తుంటే అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేమీ లేదు. ఇన్నేళ్లుగా ప్రేమ అంటే పొందడం మాత్రమే అనుకున్నాను. ఇవ్వడం అని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. నాకు నా భార్య అందుకోలేనంత దూరం అయిపోయింది. రామ్, ఇంత బాధ నువ్వు ఒక్కడివే. కళ్యాణ్, నేరం చేసినప్పుడు కూడా నేను ఒక్కడినే. శిక్ష అనుభవించాల్సింది కూడా ఒంటరిగానే కదా. ఇదంతా కూడా నువ్వు అడిగావని చెప్పలేదు. నాకు చెప్పుకోవాలనిపించింది, చెప్పాను, అంతే. రామ్, అన్నీ తెలిసి కూడా నీకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అయితే నా ఫ్రెండ్గా నా కోసం ఓ పని చేయి. చేస్తావా? చెప్పు రామ్, నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను. దయచేసి ఈ నిజాన్ని మా వాళ్ళతో చెప్పొద్దు, ప్లీజ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నీ పెళ్లికి జంటగా వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాను. నో ఛాన్స్. ఒంటరిగానే రావాలి. ఎందుకంటే ఇక నేను ఒంటరినే కదా.
కుదేలవుతున్న అమెరికా ఆర్థిక రంగం, కుప్పకూలబోతున్న బ్రిటిష్ ఆర్థిక సామ్రాజ్యం, హెచ్చుతగ్గుల్లో బంగారం ధరలు, ఆర్థిక అసమానతలతో దేశాలే కొట్టుకుపోతూ ఉంటే మామూలు మనిషిని నేనెంత, సముద్రంలో కాకిరెట్టంత. ఏమండి ఏమండి ఏమిటి అన్నపూర్ణ? మీరొకసారి కళ్ళు మూసుకోండి. ఎందుకు? అబ్బా, ఒక్కసారి కళ్ళు మూసుకోమంటుంటే. సరే. ఇప్పుడు తెరవండి. అరే ఏంటివి? అరే పంచెలు మీకోసమే తెచ్చాను. ఇవాళ నాకు జీతం ఇచ్చారు. అందుకే కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించలేకపోయినా ఏదో చంద్రుడికో నూలుపోగన్నట్టు ఇవి మీకోసం తెచ్చానండి. అవునండి, ఇన్నేళ్ల కాపురంలో మీరు నాకు ఎన్నెన్నో ఖరీదైన కానుకలిచ్చారు. వెలకట్టలేని మీ అనురాగాన్ని నాకు పంచి ఇచ్చారు. కానీ నేను మీకేమీ ఇవ్వలేకపోయాను. అందుకే నెల రోజులు కష్టపడ్డాక, జీవితంలో మొట్టమొదటిసారి జీతాన్ని అందుకున్నాక మీకోసం ఈ పంచెలు తేవాలనిపించింది. బావున్నాయా? అన్నపూర్ణ, బాగుండడం కాదు, నీ అనురాగం అంత అద్భుతంగా ఉన్నాయి, నీ అభిమానం అంత మెత్తగా ఉన్నాయి. పట్టు పీతాంబరాల కన్నా ఇవి నాకు ఎంతో ఏమండి, జీవితంలో నేను అన్నీ పోగొట్టుకున్నాను అనుకున్నాను, కానీ నాకు నా అన్నపూర్ణ ఉంది, నాకు నా అన్నపూర్ణ ఉంది. చాలు, అది చాలు అన్నపూర్ణ. నీ తొలి సంపాదనతో నాకు పంచెలు తీసుకొచ్చావు, మరి నీకు చీర? నాకెందుకండి, మీరు కొనిపెట్టినవే చాలా ఉన్నాయి. అన్నట్టు బట్టల షాపులో ఒక చీర చూశానండి. ఆ చీర కనుక మన అర్చన కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఈ ఇంటి మహాలక్ష్మి ఎక్కడుందో, ఎలా ఉందో. మరో పెళ్లి చేసుకోబోతోంది. చితిమంటల్ని రగిలించే ఇంత పెద్ద శిక్ష విధిస్తుందని మాత్రం నా కళ్ళ కూడా అనుకోలేదు. కళ్యాణ్, స్వప్న ఈ చీరలో ఎలా ఉంది? చాలా బాగుంది. అవునరా, నాకు చూడగానే నచ్చింది. నాకు కూడా. అందుకే షాప్ వాడితో చెప్పి వెంటనే ఈ చీరను ప్యాక్ చేయించమన్నాను. తీరా చూస్తే ఏమైందమ్మా? ముసలితనం వచ్చేసింది కదా,
మతిమరుపు ఎక్కువయ్యి పర్సు పెట్టుకున్నాను, డబ్బులు పెట్టుకోవడం మర్చిపోయాను. మరి ఈ చీరని స్వప్నకి బాగుంటుంది కదా అని ముచ్చటపడ్డాను. మళ్ళీ ఇలాంటి డిజైను రంగు ఉన్న చీర దొరుకుతుందో లేదో అని అనుకుంటూ ఉంటే ఒక ఆవిడ నా పరిస్థితి అర్థం చేసుకుని నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ చీర డబ్బులు తనే ఇచ్చేసింది. ఓ అర్థమైంది. ఇంతకీ ఎవరు ఆవిడ? ఏమో నాకు కూడా తెలియదు. అడ్రస్ అడిగి తీసుకున్నానులే. అయితే వెంటనే వాళ్ళ ఇంటికెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేస్తే మర్యాదగా ఉంటుంది. అవునరా, ఈ చీర చూడగానే ఆవిడకి వాళ్ళ పెద్ద కోడలే గుర్తుకొచ్చిందట. నేనేమో నా కాబోయే కోడలికమ్మా అని చెప్పాను. ఈ చీరని సెలెక్ట్ చేసింది నువ్వే అయినా కొనిపెట్టింది మాత్రం ఆవిడెవరో అన్నమాట. పోనీ అలాగే అనుకో. మొత్తానికి ఈ చీర చేరాల్సిన చోటుకే చేరింది, కట్టుకోవలసిన పిల్లే కట్టుకుంది. స్వప్న, చీర నచ్చిందా? కాదు, నా చేత్తో మొట్టమొదటిసారిగా నా కోడలి కోసం తెచ్చిన చీర ఎలా ఉందో చెప్పాలంతే. సింప్లీ సూపర్. ఉమ్, స్వప్న, నువ్వెప్పుడూ ఇలాగే మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఉండాలి, సరేనా? నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండు. అమ్మా, 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 ఈ ఫోటోని ఎవరు అతికించారు? నేనే డాడీ. ఎందుకు ఎందుకు చేసావు ఈ పని? పెద్దాడా, లల్లీ చేసింది మంచి పనే కదరా? కాదు, ఈ రెండు ఫోటోలు ఇక నుండి పక్కపక్కనే ఉండకూడదు. పెద్దాడా ఆగు, ఏం చేస్తున్నావు? వద్దనుకుని దూరంగా వెళ్ళిన మనిషి ఫోటోలో కూడా పక్కన ఉండటం మంచిది కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏముంది, ఈ ఇల్లు వద్దనుకుని వెళ్ళిపోయింది. ఇంకెవరింట్లో దీపం వెలిగించబోతుందో ఎవరికి తెలుసు? చీచి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అచ్చనా మరో పెళ్లి చేసుకుంటే మాత్రం తప్పే ఉందమ్మా. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. ఆంటీ, ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మా అమ్మ. మీ అమ్మగారా? బావుంది, నన్నే మర్చిపోయారా? అమ్మా, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అవునరా, నేను చెప్పానే
బట్టల షాపులో స్వప్న కోసం చీరలు కొంటున్నప్పుడు డబ్బు సర్దుబాటు చేశారు అని ఈవిడే. ఓ రామ్, చూసావా భలే తమాషాగా ఉంది కదూ. అవును అంకుల్. కొడుకు కొడుకు ఫ్రెండ్స్, అమ్మ అమ్మ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీ మనవరాలా? అవునండి. బంగారు కొండలా ఉంది. మా అమ్మ కూడా అచ్చం ఇలాగే అనేది. హ్మ్? లల్లి, నువ్వు బయటికి ఆడుకో. అలాగే డాడీ. ఇదిగోండి బట్టల షాపులో మీరిచ్చిన డబ్బు. వద్దండి. ఒక డాక్టర్గా మీ కళ్యాణ్ మాకు చేసిన సహాయం ముందు ఇది ఏ పాటిది? అదేం మాట, మీ డబ్బులు మీకు తిరిగివ్వాలనే వచ్చాను, కాదనకండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అది కాదు. అమ్మా వదిలే. ఆంటీ, ఈ డబ్బు తీసుకున్నందుకు పనిష్మెంట్గా ఒక స్ట్రాంగ్ కాఫీ తాగించండి చాలు. ఓ, అదెంత భాగ్యం బాబు. ఇప్పుడే తెస్తాను. పదండి, నేను మీకు తోడుగా వస్తాను. రండి. కళ్యాణ్ రా కూర్చో.